హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది మార్నింగ్ వెదర్ బాగా చల్లగా ఉందని చెప్పి అలా బయటికొచ్చామనమాట. ఇంకొకటేంటంటే ఇంకా దీపుకి ఐ హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళాలని చెప్పి ఇట్లా చూడడానికి కూడా వెళ్తున్నాము. ఇంకా మా దీపు ఇంక ఇదంతా ఆడుకుంటున్నాడు. చూడండి వెదర్ ఎంత బాగుందో అందుకు కాఫీ తాగుతున్నాము. నా వాయిస్ కొద్దిగా బాలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. నా వాయిస్ ఇగ్నోర్ చేయండి. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా! వీడియో పెట్టి అందుకే వీడియో పెడుతున్నాను కొద్దిగా సెట్ అయినాక. చూడండి మా హస్బెండ్ మా దీపు వెనకాల తిరుగుతూ ఉన్నారు. ఇంకా బిస్కెట్ తినిపిస్తున్నారు. ఇంకా ఇదా నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా అది మొన్న చూసేసి వచ్చాము హాస్పిటల్. ఇంకా ఇక్కడ రెడీ అయ్యేసి వచ్చి హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. నేను పూరి తీసుకున్నాను. నేను మా హస్బెండ్ దీపుకి వడ తీసుకున్నాము. తినమంటే బయటకొచ్చినప్పుడు పిల్లోళ్ళు భలే సతాయిస్తారు కదా! నాకు పూరి కావాలంటాడు. ఆ పూరి తినడానికి టైమ్ టేకింగ్ ఎక్కువ తీసుకుంటాడు. అందుకు నేను తినిపిస్తాను. వడ తినేసి తొందరగా తింటావని చెప్తే వినడనమాట. ఇంకా ఐ హాస్పిటల్‌కి వెళ్తున్నాము. ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్. ఇక్కడ కడపలో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. రిమ్స్ దగ్గర ఉంది. కొత్తగా పెట్టారు. ఒక 5, 6 మంత్స్ అయింది ఓపెన్ అయ్యి. చాలా జరుగుతుంది ట్రీట్‌మెంట్. మీకు ముందు చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేస్తాను. దీని గురించి నేను డీటెయిల్‌గా చెప్తాను ఏంటి అనేది. మనం హాస్పిటల్‌లోకి ఎంటర్ అయ్యాము. గగన్ అని బండి పెట్టేస్తాను బాబుకి అయ్యి ఇక్కడ లోపలికొచ్చాము. రిసెప్షన్ దగ్గర కూర్చోనున్నాము. ఇక్కడేంటంటే ఫస్ట్ టైమ్ వచ్చాం కాబట్టి, ఫస్ట్ టైమ్ విజిట్ అవుతున్నాం కాబట్టి కొంచెం టైమ్ టేకింగ్ అన్నమాట. ఆల్రెడీ వచ్చి ఉన్నా కానీ, లేకపోతే వీళ్ళ నంబర్ ఉన్నా కానీ కాల్ చేస్తే మనకి స్లాట్ బుక్ చేస్తారు. 1 డే బిఫోర్ చేస్తే మనం కాల్ నెక్స్ట్ డేకి మనకి బుక్ చేస్తారన్నమాట. నువ్వు చూడు అంత ముందు దీపు అక్కడ కింద పడ్డాడు. ఆ తర్వాత మేము కింద క్యాంటీన్ ఉండే కిందికొచ్చాము. అక్కడ దీపు తినమంటే బ్రేక్‌ఫాస్ట్ అస్సలు చేయలేదు. ఇక్కడికొచ్చాక ఆకలి అంటున్నాడు. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిపోయింది ఆల్రెడీ అప్పటికే. కాఫీ ఉంటే కాఫీ తీసుకున్నాము. నేను మా హస్బెండ్ కాఫీ తాగుతున్నాము. పైన ఏంటంటే వాళ్ళు నాకు 1:00కి ఆ టైం ఇచ్చారు. డాక్టర్ 1:00కి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. అదే మీకు చెప్పాను గదా! 1 డే బిఫోర్ చేసుకుంటే అర్లీగా మన టైమింగ్స్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైమ్ వచ్చాం కాబట్టి మార్నింగే వచ్చున్నా నాకు తొందరగా అయిపోయేది. ఏమంటే చిన్న బాబు ఉన్నాడు. ఇంట్లో చూసుకోవాలి కాబట్టి నాకు కొద్దిగా లేట్ అయింది. మార్నింగే 6 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అర్లీగా వస్తే అర్లీగానే అయిపోతుంది. సో, నేను లేట్ రావడం వల్ల అందుకు నాకు ఈ టైం పట్టింది. మేము పైకొచ్చేసాము. ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్‌లో వెయిట్ చేస్తున్నాము. వాళ్ళక్కడ చెస్ అయి ఆడుకుంటూ ఉన్నారు. చెస్, క్యారమ్ బోర్డ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ రూమ్‌లో. ఇది ఏంటంటే సీనియర్ సిటిజన్ వాళ్ళకన్నమాట ఈ రూము. కానీ నేను బాబుకి ఫీడింగ్ అది ఇస్తున్నానని చెప్పి ఇక్కడ లేరని చెప్పి ఎవరు ఇక్కడొచ్చి కూర్చున్నాను. యాక్చువల్లీ వేరే హాల్‌లాగా ఉంది అక్కడ వెయిటింగ్ రూమ్‌లాగా. ఇది నార్మల్ వెయిటింగ్ రూమ్ అన్నమాట. ఇక్కడ అందరున్నారని చెప్పేసి ఫీడింగ్‌కి ఇబ్బందిగా ఉందని చెప్పి మేము అక్కడున్నాము. నేను జస్ట్ వీడియో కోసం చూపిస్తున్నాను. ఇది బాల్కనీ టైప్ ఓపెన్ ఏరియా లాగా ఉంది. వెదర్ చూడండి. కానీ వెదర్ ఇలా ఉన్నా కూడా చాలా వేడిగా ఉంది మాకు అక్కడ. కొద్దిగా అక్కడ ఏసీలో ఉన్నాం కాబట్టి కొద్దిగా బాబు నిద్రపోయాడు. లేదంటే అస్సలు నిద్రపోలేదు.
ఇంకా వెయిట్ చేసి ఇంకా అట్లా టైమ్ స్పెండ్ చేసేసి ఇంకా టైం అయిందనమాట. 1:30 ఆ టైం అవుతుంది. ఇంకా పిలిచారన్నమాట. ఇంక మేము ఇంకా వెళ్తున్నాం లోపలికి. ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. నార్మల్‌గా నేను బయట చూపిచ్చే దానికి, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అన్నీ అడిగారు బాబుని ప్రతి ఒక్కటి ఏబీసీడీ కానీ, దూరం నుంచి అది గాని, షేప్స్ కానీ, నంబర్స్ కానీ అన్నీ అడిగారు. అన్నీ అబ్జర్వ్ చేయాలి. పెద్ద సైజు నుంచి చిన్న సైజు చీమంతా ఉన్నంత సైజులో గూడా ఉన్నాయి. అది చూసి చెప్పండి ఇదేంటి అని ప్రతి ఒక్కటి అడిగారన్నమాట. ఏదైనా సైట్ ప్రాబ్లమా ఇంకొకటా అని చెప్పి డీటెయిల్‌గా అన్నీ చెప్పాడు. అన్నీ చూసాడు. అన్నీ చెప్పాడు. ఇంకక్కడ చూసి ఇంకొక పేపర్ ఇస్తారన్నమాట. పేపర్‌లో ఇక్కడివి దాన్ని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చూసి అక్కడిది, ఇక్కడిది సేమేనా అన్నీ చూసారన్నమాట. నేను జస్ట్ అట్లా లైట్‌గా వీడియో తీశాను. లోపల నార్మల్‌గా అలో ఉండదు కదా! ఇంకా నేను మీకు చూపియాలి కాబట్టి లైట్‌గా అట్లా ఇంకా తీశాను. ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఇలాగా చూడడము నేనైతే బయట ఇట్లా ఎక్కడ చూడలేదు. సో, ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్‌లోనే నేను ఈ ట్రీట్మెంట్ చూసాను. ఇంకా ఇప్పుడు జస్ట్ టెస్ట్ మాత్రమే. ఇంకా వీళ్ళు టెక్నీషియన్స్ అంతా చూసాక, ఈ డాక్టర్ చూసాక నెక్స్ట్ పెద్ద డాక్టర్ వచ్చి చూసారు. ఓకే. జస్ట్ ఇన్ఫెక్షనే వెదర్ వల్ల గూడా ఉంటుంది అని చెప్పారు. ఇది నా బాబుకొచ్చి 6, 7 మంత్స్ అవుతుంది. తగ్గలేదు. హైదరాబాద్‌లో గూడా ఉంది ఎల్‌వి ప్రసాద్ మెయిన్ బ్రాంచ్. ఇంకా ఇక్కడ కడపలో పెట్టారు కాబట్టి చాలా గ్రేట్‌ఫుల్. అండ్ ఇంకా మెడిసిన్స్ తీసేసుకొని, ఐ డ్రాప్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నామన్నమాట. మళ్ళీ 4 వీక్స్‌కి రమ్మన్నారు. అది కూడా మేము బుక్ చేసేసుకున్నాము. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో అడగండి దీని గురించి. నేను డీటెయిల్‌గా చెప్తాను మీకు. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి, ఇంకా ఏం తినలేదు గదా అని చెప్పి, ఇంకా ఇక్కడ జ్యూస్ తాగుతున్నాము. ఇంకా ఒకటి 2 సపోటా జ్యూస్ అండ్ 1 గ్రేప్ జ్యూస్ ఏమో చెప్పమన్నట్టున్నారు మా హస్బెండ్. ఇంకా మా దీపు పైనాపిల్ కావాలి, అదొకసారి కావాలి, ఇదొకటి కావాలి అని అడుగుతూనే ఉంటాడు. ఇంగ తాగడు, ఏం లేదు. ఇంకా జస్ట్ లైట్‌గా టేస్ట్ చూస్తాడు. మళ్ళా వద్దు అని చెప్తాడు. నాని రా నాని ఇంకా ఇంటికొచ్చాక ఇంకా ఏం వీడియో తీయలేదు ఆఫ్టర్‌నూన్. ఇంకా ఇది ఈవినింగ్ మా నాన్న గోబీ తెచ్చిచ్చారన్నమాట. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళేసి అప్పుడే వచ్చాను. 5:30 అవుతుంది. ఇంకా వచ్చి మా నాన్న ఇంక వెళ్ళాక ఫుల్ రైన్ పడుతుంది చూడండి. హలో! ఏంటబ్బా ప్రియ సడెన్‌గా వచ్చారా అనుకుంటున్నారా? మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పి నేనిక్కడ కూర్చున్నాను. కొంచెం మీతో మాట్లాడదామని చెప్పి చాలా డేస్ అయిపోయింది గదా!
నేను వీడియో కూడా చాలా డేస్ వీక్లీ వన్స్ అట్లా పెడుతున్నాను కదా! చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి. ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చాను అనేది. నా హెల్త్ కూడా కొద్దిగా అస్సలు బాలేదు. అందుకే వాయిస్ మీకు డిఫరెన్స్ కనిపిస్తా ఉంటది. ఇగ్నోర్ చేయండి. ఏంటంటే హాస్పిటల్‌కి మేము వెళ్ళాం కదా! మా దీపుని పిలుచుకొని వెళ్ళాం. మీకు వీడియోలో చూసే ఉంటారు కదా! ఐ హాస్పిటల్‌కి వెళ్ళాము. ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్. అది వెళ్ళొచ్చాక ఆ రోజు నైట్ ఒక జరిగిందనమాట. మరి మీరు టెన్షన్ పడకండి. ఏంటంటే ఆ రోజు 3:30 అయిందనమాట. ఇంటికొచ్చేసరికి సారీ. ఇంటికొచ్చేసరికి 3:30 అయిందనమాట. తర్వాత మా ఫాదర్ కాల్ చేశారు. ఇంటికి రమ్మని చెప్పి. నేను తినలేదనమాట. లంచ్ చేయలేదు. ఆ రోజు మార్నింగ్ ఫుడ్ మేము ప్రిపేర్ చేసేసి పప్పు, అన్నం చేసేసి వెళ్ళాననమాట. ఇంకా ఇంటికొచ్చేసరికి జస్ట్ ఇంక రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఇంకా ఫుడ్డు తినడం లేట్. ఏంటంటే ఇంకా మా నాన్న పిలిచాడని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నేను ఇంకా పెద్ద బాబుని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాను ఆటోలో. అండ్ ఇంకా చిన్న బాబు మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు ఇంట్లో. ఇంకా బాబు ఎందుకు సారికి తిప్పడము, అప్పటికే చాలా అలసిపోయాం కదా! 3:30 మరీ లేట్ అయిపోయింది. నేనెళ్ళేసి వస్తానులే అని చెప్పాను. ఇంకా చిన్న వరకు ఉంటే ఇంకా వెళ్ళినాను. వెళ్ళాను, వచ్చాను. వచ్చేసరికి 5:30 ఆ టైం అయిపోయింది. ఇంకా అయిపోయుంటే అదే మీరు చూసే ఉంటారు. మా నాన్న గోబీ తెచ్చిండని అక్కడే అడిగాననమాట. నాకు ఆకలిగా ఉంది, తినాలని ఇట్లా అని చెప్తే ఇంక అక్కడ లేదు లేట్ అయిపోయిందని చెప్పి ఇంటికే తెస్తాను అని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను ఇంక వచ్చేసాను. అది కూడా మా నాన్న డ్రాప్ చేసి ఎళ్ళిపోయారనమాట ఆటోలో. వెళ్ళిపోయాక మళ్ళా వెళ్లి గోబీ తెచ్చారనమాట. ఇంక గోబీ నేను తినేసేసి ఆ రోజు ఏంటంటే దీపు ఇంకా నిద్రపోయేసాడు. ఇంకా ఆఫ్టర్‌నూన్ నిద్రపోలేదు గదా! ఇంకా మా హస్బెండ్, దీపు ఇద్దరు నిద్రపోయేసారు. అరౌండ్ 8:30కి ఆ టైంలో లేచారనమాట. ఆహ్, ఈవినింగ్ ఆ టైంలో. నేను ఇంక పడుకోలేదు. చిన్న బాబు పడుకొని లేచాడు. నేను ఆ రోజు ఆహ్, చిన్న బాబుది బర్త్‌డే అన్నమాట. అంటే మంత్లీ బర్త్‌డే చేస్తాం గదా! 5 కంప్లీట్ అయ్యి 6 పడింది. ఇంకా ఆ రోజు నేనేం చేశానంటే వీళ్ళిద్దరు ఎంత లేపినా లేవట్లేదని చెప్పేసి నేను ఫోటోకి ఫోటోషూట్ చేద్దామని చెప్పి కొన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు కూడా బాబు కోఆపరేట్ చేయలేదు. ఎందుకో చాలా విసిగిచ్చాడు. నేను అట్లట్లా క్లిప్స్ తీశాననమాట. ఇంగా మీకు ఆ వీడియో కూడా నేను ఈరోజు పెట్టలేదు ఇంతవరకు. అసలు వీడియోనే తీయలేదు అసలు. ఆ రోజు బాబుకి ఫోటోషూట్ జరిగింది. నేను జస్ట్ 1, 2 పిక్స్ తీసాను. అది కూడా సరిగ్గా రాలేదు. ఇంకా అక్కడి కంప్లీట్ అయిపోయాక ఆ రోజు నైట్ నేనింకా ఏం తినలేదు. నేను తొందరగా పడుకునేసాను. వీళ్ళు ఆల్రెడీ పడుకొని 8:30కి అట్లా లేచారు. మా హస్బెండ్, ఇంకా మా పెద్ద బాబు. ఇంకా నేను ఇంకా ఆఫ్టర్‌నూన్ పడుకోలేదు కాబట్టి తొందరగా పడుకునేసాను. ఇంకా ఆ రోజు నేను డిన్నర్ కూడా చేయలేదు. ఇంకా పెద్ద బాబుకి తినిపిచ్చేసాను. లేచాక తినిపిచ్చేసాను. ఇంకా ఆయన ఆడుకుంటూ ఉన్నాడు. నిద్రపోలేదనమాట. నిద్రపో అని చెప్పినా నిద్రపోలేదు. ఇంకా మా హస్బెండ్ ఇంక టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా ఆయన దగ్గరే ఉన్నాడు. ఇంకా నేను పడుకునేసాను. 11:30 అట్లా అవుతుంది. 11:40 ఆ టైం 11:30 ఆ టైంలో మ్యాగ్నెట్ ఉంటుంది కదా! మనం జస్ట్ చిన్నప్పుడు ఆడుకుంటా ఉన్నాం కదా! మ్యాగ్నెట్స్‌తో. ఆ మ్యాగ్నెట్ ఇంతకుముందు తెచ్చుకొన్నాడు. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన షాప్ ఉంది. అక్కడ తెచ్చుకొనున్నాడు ఆడుకోవాలని చెప్పి. అక్కడికి నేను చాలా సార్లు చెప్పాను. అంతంత ఆడుకోకూడదు అని చెప్పి. మ్యాట్ రెంట్ నేను చెప్పినాక అది కంటిన్యూ చేస్తాడు. మ్యాగ్నెట్ ఆడుకుంటూ మింగేసాడనమాట పెద్ద బాబు. ఆహ్, అది మింగాలని మింగలేదు. మింగాలని మింగలేదు. అది జస్ట్ ఇక్కడ పెట్టుకున్నాడు ఆడుకుంటూ. అది కొద్దిగా స్మూత్‌గా ఉంటుంది కాబట్టి అది లోపలికెళ్ళిపోయింది. ఆహ్
ఇంకా నేను అప్పుడే జస్ట్ నిద్రపోయానట్లా మా హస్బెండ్ ఇంకా లేపేసారు. ఇట్లా అయిపోయింది, ఇట్లా మింగేసాడు అని చెప్పాను. నేనక్కడికి ఏలు పెట్టి ఇట్లా వామిటింగ్ సెషన్ అలా చేసినా గూడా లేదు ఏడుస్తున్నాడు. నేనొక సైడ్ అరుస్తున్నాను మా హస్బెండ్‌ని. అంతా నీ వల్లనే చూసుకునేది లేదా అది ఇది అని చెప్పేసి నేను అరిచేసాననమాట. అప్పుడు వెళ్ళాము. ఇంకా మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు డాక్టర్ ఉన్నారు. చిల్డ్రన్ డాక్టర్. ఇంకా వాళ్ళకి కాల్ చేసాం. వాళ్ళ అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గూడా ఉన్నారు. వాళ్ళకి కాల్ చేస్తే, సో, ఈ టైంలో ఎక్స్‌రే టైం 12 అట్లా అవుతుందనమాట. ఈ టైంలో ఎక్స్‌రే ఎక్కడ ఉండదు కదా! ఇంకా ఇక్కడే వేరే హాస్పిటల్ ప్రైమ్ హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్ళండి. అక్కడే ఎక్స్‌రే అన్నీ ఉంటాయి అని చెప్పారు. అక్కడికి వెళ్లి తొందరగా వెళ్ళేసి ఇంకా నా వన్ సైడే నాకు ఏడుపొస్తుంది. మా హస్బెండ్ గూడా ఏడుపొస్తుంది. ఏం చేయాలి? ఏంటి? అని అర్థం కాలేదు. బ్లాంక్‌లో ఉండిపోయాను నేను. ఎట్లా అబ్బా! ఒక్క నిమిషానికి ఇంకా చిన్నోడికి ఎట్లా తీస్తారు? ఆ మ్యాగ్నెట్ ఏంటి అనే టెన్షన్ అయిపోయింది. సో, మీకు ఎక్స్‌రే చూపిస్తాను. సో, చూడండి మీకు కనిపిస్తుందనుకుంటా. ఇక్కడ నైట్ 12కి ఆ టైంలో వెళ్ళినప్పుడు ఇది తీశారనమాట ఈ ఎక్స్‌రే. హ్మ్. సో, చాలా లోపలికెళ్ళిపోయింది. ఏం కాదు. మోషన్‌లో వచ్చేస్తుంది. భయమేం లేదు అని చెప్పారు. కానీ మనకి ఉంటుంది కదా! ఆ టెన్షన్ యాస్ ఎ పేరెంట్స్‌గా ఎంత టెన్షన్ ఉండిందంటే లిటరల్లీ నాకైతే ఏం చేయాలి? ఏంటి? ఆహ్, ఇప్పుడు మనకేదైనా నెక్స్ట్ స్టెప్ ఒకవేళ రాకపోతే తీసుకోవాలన్న ఒక టెన్షన్ ఉంటుంది యాస్ ఎ పేరెంట్స్‌గా. ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే మీలో చాలా మంది ఫ్యామిలీస్ ఉంటాయి. సో, పిల్లోలుంటారు. సో, ఇట్లాంటిది ఇంకొకరికి జరగకుండా కొద్ది వరకు నేను తీసిన వీడియో కొందరికి హెల్ప్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను వీడియో పెట్టకపోవడం రీజన్ కూడా ఇది. ఇది వన్ డేతో అయిపోలేదన్నమాట. ఇది ఆ రోజు నైట్ 12:00కి టైము 12:30 అప్పుడు తీశారనమాట. ఆ అక్కడ వీడియో తీయడానికి కూడా నాకు థాట్ గూడా లేదు. మనకి ఇంగ పిల్లోళ్ళకేమన్నా అయితే పెయిన్ అది ఆలోచన కూడా రాదు గదా! అందుకే మీకు ఒక హెల్ప్‌ఫుల్ వీడియో ఉంటుంది నా వల్ల అని చెప్పి ఇట్లా కూర్చొని మీకు వీడియో తీస్తున్నాను. నాకు హెల్త్ బాగలేకపోయినా కూడా వీడియో తొందరగా పెట్టాలి అని చెప్పి చాలా డిలే అయిపోయింది ఈ వీడియో కూడా. ఎప్పుడో పెట్టాల్సినది. ముందు హెల్త్ సెట్ అయితే, నా వాయిస్ సెట్ అవుతే మీకు పెడదామని ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు నైట్ ఇంక వెళ్ళేసి ఏం పర్లేదు వచ్చేస్తుంది మోషన్ ద్వారా అని చెప్పారు. ఒక మోషన్‌ది ఇచ్చారనమాట సిరప్ అండ్ పపాయ ఇంకా బనానా టైప్ పెట్టండి. వచ్చేసి వాటర్ తాపండి అని చెప్పారు. ఇంటికొచ్చేసాక ఇంకా నెక్స్ట్ డే చూడండి. నెక్స్ట్ డే రాకపోతే మార్నింగ్ డాక్టరొస్తారు. వచ్చేయండి అని చెప్పారు. ఇంకా నైట్ 3:30 అయిందనమాట. నేను పడుకునేసరికి మళ్ళీ 3:34. ఇంకా అట్టి బనానా తినిపిచ్చాను, వాకింగ్ చేపిచ్చాను, అన్నీ చేపిచ్చాము. మార్నింగ్ మోషన్ కూర్చున్నాడు. 2 టైమ్స్ కూర్చున్నాడు. అయినా రాలేదు. నాకు ఇంకా టెన్షన్ ఇంకెక్కువైపోయింది. ఏంటబ్బా ఇది అయినా రాలేదే అని. సో, మా నాన్నకి గూడా చెప్తూ ఉంటాను. మా నాన్న ఇంకా టెన్షన్ పిల్లల మీద ఇంకా కేరింగ్ ఎక్కువ. ఇంగ వన్ సైడ్ ఏంటంటే, మా నాన్న నన్నేమంటాడో, మా నాన్న నన్నేం తిడతాడో అనే టెన్షన్ ఎక్కువుండింది ఇంకా. సో, మా నాన్న అంత ఏం అనలేదు. ఓకే. ఆ పిల్లోళ్ళనేది ఉంటుంది మనకి. ఉండదని కాదు. సో, వాళ్ళు కూడా మన మంచికే చెప్తారు గదా! సో, మా నాన్నకి కూడా చెప్పాను. ఇట్లా రాలేదు అంటే, "ఏం పర్లేదు. ఇంకా టైం పడుతుంది" అని చెప్పారు. ఇంకా అప్పుడు గూడా ఓకే అని అనుకున్నాను. ఆ తర్వాత అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అంటే 2 టైమ్స్ వెళ్ళాడు కదా! సెకండ్ టైమ్ అన్నా రావాలి గదా! ఎందుకు రాలేదు అనే డౌట్ మాలో వచ్చిందనమాట. కానీ మనం పిల్లోళ్ళ దగ్గర వెయిట్ చేసి అంత తీసుకునే కంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి హ్మ్, అడిగితే కొంచెం బావుంటుంది గదా! అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మార్నింగ్ వెళ్తే డాక్టర్ దగ్గరికి మళ్ళా ఎక్స్‌రే తీవాలి అని చెప్పారు. ఇది చూసారు. మళ్ళా ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉంది? ఎక్కడుంది? ఏంటి?
అది కిందికొచ్చిందా లేదా అనేది మళ్ళీ ఎక్స్‌రే తీయమని చెప్పారు. మళ్ళీ ఎక్స్‌రే తీశారు. సారీ. ఎక్స్‌రే తీశారు. ఆ ఎక్స్‌రే నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్స్‌రే 11కి ఆ టైంలో వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇందులో లెఫ్ట్ సైడ్ ఉంది గదా! ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్. రైట్ సైడ్‌కొచ్చిందనమాట. సో, డాక్టర్ దగ్గరికెళ్ళి చూపిచ్చాము. చూపిస్తే ఓకే అమ్మ. పర్లేదు. వచ్చేస్తుంది. టెన్షన్ ఏం లేదు అన్నారు. సో, అప్పుడు కూడా నాకైతే టెన్షన్ అస్సలు పోలేదు. అయినా ఉంటుంది గదా! సో, ఓకే. కొద్దిగా రిలాక్స్ అయ్యాను. ఏం పర్లేదా సార్? పెయిన్ ఏముండదు గదా! ఎట్లా కంపల్సరీ వచ్చేస్తుందా లేదా అని అడిగాను. వచ్చేస్తుంది. ఏమి ఇబ్బంది లేదు అనే చెప్పారు. కానీ కొందరికేంటంటే స్ట్రక్ అయిపోతుంది. కొందరు మెమోరీ కార్డ్ మింగిన వాళ్ళున్నారు. కొందరు పిన్ సూది మింగిన వాళ్ళున్నారు అని చెప్పారనమాట డాక్టరు. చెప్పారు. ఆ! ఓకే. అని నేను కూడా అనుకున్నాను. ఓకే. ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. కానీ మనదే అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. కానీ ఉన్నాయి. అందరికీ ఇట్లే ఉండాలని అస్సలు లేదు. కొంచెం చాలా కేసెస్‌లో స్ట్రక్ అయిపోవడము, దాన్ని ఆపరేషన్ చేయడము, కొద్దిగా 95% వచ్చేస్తుంది అనే చెప్తారు. కొన్ని చెప్పలేం. ఇదేంటంటే మ్యాగ్నెట్ కాబట్టి అది కొద్దిగా సాఫ్ట్‌గా ఉంది కాబట్టి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కానీ మనం ముందు భయపడతా ఉంటాము పేరెంట్స్‌గా. అదే మీ ఇంట్లో పిల్లలు ఇట్లా ఉన్నారు అనుకుంటే మీరు చాలా కేర్ తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిన్స్ గానీ, ఇట్లా మ్యాగ్నెట్స్ కానీ నేను కొన్ని వీడియోస్ చూసాను యూట్యూబ్‌లో చాలా సెర్చ్ చేశాను గూగుల్‌లో. ఇట్లా దీపుకి జరిగినాక ఏంటబ్బా! ఇది ఇట్లా ఉన్నారా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఏం జరుగుతుంది? అనేది చూసాను. కానీ ఉన్నాయి కొన్ని వీడియోస్ కొన్ని జాగ్రత్త పడాలి. 1, 2 కొన్ని బాల్స్ టైప్స్ ఒస్తాయి. అది డేంజర్ ఉంటుంది. ఒక 1, 2 మింగేస్తారు. ఇది 1 కాబట్టి ఓకే. కానీ కొన్ని బాల్స్ టైప్స్ ఒస్తాయి. ఎక్కువొస్తాయి. అట్లా మింగేసి ఆపరేషన్ జేయాల్సొస్తుంది. ఆ కేసెస్ ఉన్నాయి. కానీ మనకి ఏజొత్తుందో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. మీ ఇంట్లో పిల్లలుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే చెప్తున్నాను. ఈ వీడియో కొందరికన్నా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎంత జాగ్రత్తగా ఉంటే మనకంత బెస్ట్. మనకి టెన్షన్ అది వన్ డేతో పోయేది అస్సలు కాదు. నేను ఈ టెన్షన్ 4 డేస్ ఉన్నాను. ఇది మా దీపు 4 డేస్ తర్వాత వెళ్ళాడనమాట మోషన్. ఇంకొకటేంటంటే కంటిన్యూ వెళ్ళాడు. ఒక 2 డేస్, 2 డేస్ అట్లా కంటిన్యూ వెళ్ళాడు 2 టైమ్స్. థర్డ్ డే నుంచి మోషన్ వెళ్ళడమే స్టాప్ చేశాడు. అది మెడిసిన్ వేసినా కూడా మోషన్ వెళ్ళలేదు. 2 డేస్ వెళ్ళలేదు. బలవంతంగా కూర్చోబెట్టినా కూడా రాలేదని చెప్పేవాడు. ఇంకా లాస్ట్‌కి ఇంకా వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత భంగపడితే అప్పుడు కూర్చుంటే అప్పుడు మోషన్‌లో వచ్చిందనమాట. సో, అప్పుడు కొద్దిగా రిలాక్స్ అయ్యాను నేను. స్కూల్‌కి 1 వీక్ కూడా వెళ్ళలేదు. ఇది వచ్చేదాకా. ఈ టెన్షన్ ఒకటి ఇంకా నా హెల్త్, మా అమ్మకి బాలేదు. అమ్మకి హైదరాబాద్ మళ్ళీ వెళ్ళడము. ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీ ఇంట్లో మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి. కొందరేంటంటే మా దీపుకి తెలుసు మింగకూడదనే విషయం తెలుసు. కానీ అది ఆడుకుంటా నోటి దగ్గర పెట్టుకున్నాడు. అది స్లిప్ అయిపోయింది. కొందరికసలు తెలిసుండదు. మింగేస్తారు. సో, ఇదనే కాదు ఏదున్నా. మనం ఇంట్లో డ్రెసెస్‌కి బాల్స్ అది పెడతాం కదా! అదేమంటారు? నేమ్ ఐడియా రావట్లేదు. ఆహ్, ఏదో ఉంది. నెక్స్ట్ నేను గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఆ బాల్స్ కానివ్వండి, పిన్స్ ఇట్లాంటివి ఎక్సెట్రా మెమోరీ కార్డ్స్ గూడా మింగుతున్నారంట. మెమోరీ కార్డ్స్ ఇవి 5 రూపీస్ కాయిన్స్. ఈ కాయిన్స్ అయితే ఇంకా డేంజర్ అంట. అది రావడం చాలా కష్టమంట. వీరి కాయిన్స్ మెయిన్ కాయిన్స్ చాలా మంది కాయిన్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. మా హస్బెండ్ కూడా అంతే జేబులో పెట్టుకొని మర్చిపోయి అట్లే పెట్టేస్తూ ఉంటాడు. అది బై మిస్టేక్ తీసేటప్పుడు అట్లా కింద పడిందనుకో పిల్లలు తీసేసుకొని
మింగేస్తారు. సో, అది ఇంకా డేంజర్ అనమాట. పేగులు కొద్ది వాళ్ళకి ఇంకా సెన్సిటివ్‌గా చిన్నగా ఉంటాయి కాబట్టి, నా టెన్షన్ అంతా ఏంటంటే మ్యాగ్నెట్స్ తీసుకున్నప్పటి నుంచి నేను మా హస్బెండ్‌కి చెప్తున్నాను. ఈ మ్యాగ్నెట్స్ వద్దు. ఆహ్, డేంజర్. చిన్నోడున్నాడు. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బోల్ల పడుతున్నాడు. ఆడుకుంటూ ఉంటాడు. మీరు ఆడుకునేటప్పుడు అట్లనే మంచం మీద పెట్టేస్తే మింగేస్తాడని చాలా డేస్ నుంచి చెప్తున్నాను. ఇది నాకు అది ఆ థాట్ వచ్చి ఇంక పెద్ద బాబు మీద ఇలాగ అయిందనమాట. సో ఏదన్నా దేవుడు ఒక్కసారి మనకి ఇట్లా ఒకప్పుడు చెప్పిస్తుంటాడేమో కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదే మా హస్బెండ్‌కి నాకు గొడవ అన్నమాట. ఆ డే నేను అందుకే గొడవ పడాను ఆ నైట్. నీ వల్లనే జరిగింది ఇదంతా. ఎప్పుడో పడేయమని చెప్పాను. పడేయలేదు అని చెప్పేసి. ఆహ్, ఈ చిన్న బాబు మింగేస్తే మనకి చెప్పుకోలేడు చిన్న బాబు కాబట్టి అది అసలు ఇంకా తలుచుకుంటేనే కొద్దిగా నాకు భయంగా ఉంది. పెద్ద బాబు అన్నా చెప్తాడు పెయిన్ ఉందా? లేదా? అంటే బనానా తినిపియడమో, అదో చేయడమో ఏదైనా ఓకే. కానీ చిన్న బాబు పరిస్థితి తలుచుకుంటే కొద్దిగా నాకు భయమేసింది. మెయిన్ నాకు చిన్న బాబు మీదనే ఉన్నిందనమాట ఈ మ్యాగ్నెట్స్. పెద్ద బాబు ఆడుకుంటాడు. ఆ మంచం మీదే పెడతాడు. ఈయన బోర్ల పడి ఆడుకుంటుంటాడు కాబట్టి ఎక్కడ నోట్లో పెట్టేసుకొని మింగేస్తాడనే టెన్షన్ ఎక్కువుండింది నాకు. సో, ఇదే అన్నమాట మీకు నేను చెప్పాలనుకునింది. ఇంకొకసారి చెప్తున్నాను. మీ ఇంట్లో మీ కిడ్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ పేరెంట్స్ మీరు. ఆహ్, ఎవరున్నా కానీ, నేనున్నా కానియండి, గ్రాండ్ ఫాదర్స్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ ఎవరైనా ఇదే నేను చెప్పేది. ఇది ఇంపార్టెంట్ కొందరికి హెల్ప్ అవుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.